జై భవాని, వెల్కమ్ టు ధర్మోపాసన ఛానల్. నేను మీ అపరాజిత కౌండిన్య. అందరూ ఇంటర్నెట్ని సర్చ్ చేస్తూ ఉంటారు ఏవేవో విషయాల కోసం, కొత్త విషయాల కోసం. నేను అలా కొత్త విషయాల కోసమే సర్చ్ చేసినప్పుడు నాకు కొంచెం సోర్సెస్ ద్వారా తెలిసింది. అంటే ఇది పూర్తి ఇన్ఫర్మేషన్ అని కూడా నేను చెప్పను, కానీ 2024 to 25 వరకు తెలిసిన ఒక ఇన్ఫర్మేషన్ని నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. అదేంటి అంటే, మన ఆంధ్ర రాష్ట్రాన్ని క్రైస్తవ మత రాష్ట్రంగా మార్చాలి అన్న ఒక కుట్రని నేను తెలుసుకున్నాను. అది ఎలా తెలుసుకున్నానంటే, ఆ లెక్కలు చూసిన తర్వాత బ్లాంక్ అయింది. మీకు కూడా బ్లాంక్ అవుతుంది. ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో చివరిదాకా చూడండి. అలాగే ధర్మోపాసన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇప్పుడు చెప్పబోయే లెక్క వారి కులము, వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది మత మార్పిడులు జరిగాయి అనేది మీతో నేను తెలియజేస్తాను. కాపులు 72 లక్షల మంది ఉంటే 9 లక్షల మందిని మార్చారు. రెడ్డిస్ 32.5 లక్షల మంది ఉంటే 5 లక్షల మందిని మార్చారు. కమ్మవారు 25 లక్షల మంది ఉంటే 3 లక్షల మందిని మార్చారు. రాజులు 6 లక్షలు ఉంటే 40,000 మందిని మార్చారు. బ్రాహ్మిన్స్ 15 లక్షల మంది ఉంటే 12,000 కంటే తక్కువ మందిని మార్చారు. వైశ్యాస్ 12.5 లక్షల మంది ఉంటే 12,000 కంటే తక్కువే మార్చారు. ఎస్సీ 70.5 లక్షల మంది ఉంటే 42 లక్షల మందిని మార్చారు. ఎస్టీ 32.8 లక్షల మంది ఉంటే 14 లక్షల మందిని మార్చారు. బీసీ వీళ్ళు టోటల్గా 34% ఉన్నారు. అంటే 1,70,00,000 మంది ఉన్నారు. అందులో 17 లక్షల మందిని క్రిస్టియన్స్గా, 40 లక్షలకు పైగా ముస్లిమ్స్గా మారిన వాళ్ళు ఉన్నారు. ఈ ఇన్ఫర్మేషన్ అంతా నేను కొంత సోర్సెస్ ద్వారా తెలుసుకున్నది మాత్రమే. ఇంకా 25 to 26 అనే లెక్క కూడా ఉంది, కానీ అది నేను ఇంకా సాధించలేకపోయాను. ఇది ఇక్కడ అర్బన్ మాత్రమే నేను సాధించింది. ఇంకా రూరల్లో ఎంత జరిగింది అనేది ఇంకా తెలియదు. సోర్సెస్ ద్వారా తెలుసుకోవడానికి నేను ట్రై చేస్తున్నాను కూడా. మీరు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాక మన చుట్టుపక్కల ఉన్న ఎవరైనా సరే మత మార్పిడికి వాళ్ళు వేరే వాళ్ళ ప్రలోభ పెట్టో ఏదో ఒకటి చేసి వాళ్ళని మభ్యపెట్టో వాళ్ళని మతం మార్చాలనుకున్నప్పుడు మనం సనాతన ధర్మం గురించి కూడా మనం చెప్పుకొని వాళ్ళని ఆ వలలో పడనీయకుండా చేద్దాం. నాతో పాటు మీ అభిప్రాయాన్ని కూడా షేర్ చేసుకోండి కామెంట్స్ రూపంలో. సబ్స్క్రైబ్ చేసుకోండి. జై భవాని.